రాష్ట్రాల సీఎంలు మరోసారి కలవబోతూ ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు రేపు సాయంత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటూ ఏపీ సీఎంఓ ఆఫీస్ నుంచి తెలంగాణ సీఎంఓకు సమాచారం అందించింది. ఏపీ సీఎంకు అపాయింట్మెంట్ దొరికితే రేపు సాయంత్రం కేసీఆర్ ను కలుస్తారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి కలవబోతూ ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ను కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సోమగోపాల్ మనకు అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి, కేసీఆర్ చంద్రబాబు రేపు ఏ సమయంలో కలవనున్నారు? రేపు కేసీఆర్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? మమతా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుంచి తెలంగాణ సీఎంఓ అధికారులకు ఫోన్ వచ్చింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడానికి వస్తున్నారు, అపాయింట్మెంట్ కావాలని అడిగారు. కొద్దిసేపటి క్రితమే ఫోన్ కాల్ వచ్చింది. దీనిపై మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ని తీసుకొని దాని ప్రకారం ఎన్ని గంటలకు కలవచ్చు అనే దానికి సంబంధించి మళ్ళీ రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత ఇద్దరు కలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 18వ తేదీ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం ఇస్తానని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. దాని ప్రకారం రేపు షెడ్యూల్ ప్రకారమే రేపు కలుస్తామని అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ రేపు ఇద్దరు కలవబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ రోజు శంకుస్థాపన రోజు తెలంగాణలో 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో మోడల్ హౌసెస్ గా ఐడిహెచ్ కాలనీ నిర్మాణం జరిగింది. అదే రోజు ఈ ఇళ్ల ప్రారంభోత్సవాల కార్యక్రమం ఉంది. అలాగే యాదాద్రిలోను పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అదే రోజు పెట్టుకున్నారు. అంటే ఈ 2 కార్యక్రమాలకి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంది. దీనివల్ల అసలు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా చర్చ జరుగుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రి వెళ్ళకపోతే ప్రభుత్వం తరఫున ఏదైనా బృందాన్ని అక్కడికి పంపే అవకాశాలు ఉన్నాయి. ఆ బృందంలో ఎవరు ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదని చెప్పాలి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ తో పాటు మరికొంతమంది ముఖ్యులకు, మంత్రులు, మరికొంతమంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పై ఇద్దరు కలిసిన తర్వాత ఇక సమయం ఉంది కాబట్టి ఎవరు వెళ్ళాలి, అసలు వెళ్ళాలా లేదా దానికి సంబంధించి ఇద్దరు సమావేశం తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మమతా, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.